మీరు రోజు ఉదయకాల ప్రార్థన చేస్తున్నారా? అయితే మీకు ఒక ప్రశ్న. ఈ ప్రార్థన దేవుని హృదయాన్ని తాకే విధంగా ఉంటుందా? నేను చెప్పే కేవలం ఈ 5 సూత్రాలు మీరు పాటించినట్లయితే ఈ ఉదయకాల ప్రార్థన అనేది చాలా శక్తివంతంగా మారబోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి సూత్రం, ఉదయకాలం లేచిన వెంటనే ఆ దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించటం. ఇది లేఖనానుసారంగా మనం చూస్తే కీర్తనలకు రాసిన పత్రిక 118 అధ్యాయం 24వ వచనంలో యెహోవా ఈ దినము ఏర్పరిచినందుకు నీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించాలని ఆ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. మనం లేచిన వెంటనే ఈ దినాన్ని మాకు అనుగ్రహించినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, మాకు ఈ రోజంతట్లో ఆయుష్నిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి అని మనం ప్రార్థించాలి. రెండవ సూత్రం, ఆ రోజంతట్లో మనకు ఎదురయ్యే కష్టాలు, బాధలు, శ్రమలు, పోరాటాలలో జయాన్ని మనకి ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థించాలి. ఇది లేఖనానుసారంగా మనం చూస్తే యెషయా రాసిన పత్రిక 41వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరచెదను. దేవుడు మనకి లేఖనాల ద్వారా ఆయన మనకు తోడై ఉన్నారని, ఆయనను మనకు బలపరుస్తున్నారని ఆయన లేఖల ద్వారా సెలవిస్తూ ఉన్నారు. ప్రార్థనలో మన దినచర్యలో ఉన్న కష్టాల గురించి, బాధల గురించి, ఎదుర్కొనే పోరాటాల గురించి ముందుగానే వేకువజామున లేచి ప్రార్థించటం మంచిది. మూడవది, మన కుటుంబాల గురించి ప్రార్థించాలి. మన కుటుంబ రక్షణ కొరకు, ఆరోగ్యము కొరకు, వారికి ఏ అపాయములు రాకుండా వాళ్ళని కాపాడాలని మనం ప్రార్థించాలి. దీనిని లేఖనానుసారంగా మనం చూస్తే యెషయా రాసిన పత్రిక 54వ అధ్యాయం 17వ వచనంలో నీకు విరోధముగా చేయబడిన ఏ ఆయుధము సఫలము కానేరదు. దేవుడు మనకి కంచై, ఆయన మనకు తోడై, మన కుటుంబాలకు తోడై ఉండాలని ప్రార్థించాలి. 4వ సూత్రం, మన పనిలో జయం కలగాలని ప్రార్థించాలి. మన ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, మరి ఏ పనైనా అందులో మనకి జయం కలగాలని, అందులో మనం అభివృద్ధి పొందాలని దేవుడిని మనం వేడుకోవాలి. దీని లేఖనానుసారంగా మనం చూస్తే సామెతలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో నీ క్రియలన్నీ యెహోవాకు అప్పగింపుము, అప్పుడు నీకు సంకల్పమును సిద్ధపరచబడును. దేవుడికి మన పరిస్థితిని, మన ఉద్యోగ పరిస్థితిని, వ్యాపార పరిస్థితిని ఆయనకు అప్పచెప్పినప్పుడు అయితే ఖచ్చితంగా దేవుడు మన ఒక ఉద్యోగ స్థితిని, వ్యాపార స్థితిని అభివృద్ధి పరుస్తాడు. ఆఖరిది 5వ సూత్రం, మన స్వచిత్త ఆలోచన కాక దేవుని ఆలోచనకి, దేవుని చిత్తానికి మనం లొంగాలి. ఆయన చిత్తం ఏమిటో అడగాలి, మీ ఉద్దేశాలు ఏంటో ఆయనకు చెప్పాలి, మీ ఆలోచనలు ఏంటో ఆయనకి తెలియపరచాలి. మీరేం చేయాలనుకుంటున్నారు, మీరేం అనుకుంటున్నారు, మీరేది అవ్వాలనుకుంటున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారు, ప్రతిదీ దేవునికి ప్రార్థన ద్వారా తెలియపరచాలి. ఇది లేఖనానుసారంగా మనం చూస్తే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో నీ చిత్తం పరలోకమందు జరిగినట్లు భూమి మీదను జరుగునుగాక అని లేఖనానుసారంగా మనం చూడొచ్చు. ఈ 5 సూత్రాలు గనక మీరు పాటించినట్లయితే మీ యొక్క ఉదయకాలపు ప్రార్థన మరింత శక్తివంతంగా మారబడుతుంది. మరొకసారి ఈ 5 సూత్రాలని మరొకసారి చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోండి. మొట్టమొదటిది, మనకి ఆ దినాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించటం. రెండోది, మనకున్న అపాయాలు, ఆటంకాలు తొలగిపోవాలని ప్రార్థించటం. మూడవది, కుటుంబ రక్షణ. నాలుగవది, పనులలో జయం. ఐదవది, దేవుని చిత్తం. ఈ విధంగా ప్రతిరోజు వేకువజామున ప్రార్థించడం వల్ల దేవుని కృప, సమాధానం మరియు ఆశీర్వాదం మన జీవితంలో ఉంటాయని దేవుడు మనకి ఈ వీడియో ద్వారా మీకు తెలియపరిచారు. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధ ప్రేమస్వరూపి జీవంకల దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క 5 సూత్రాలు మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు. మా యొక్క ఉదయకాల ప్రార్థనలో ఇవి మేము జ్ఞాపకం చేసుకునేలాగా, ఇవన్నిటినీ మా జీవితంలో నెరవేర్చేలాగా మీ కృప, మీ యొక్క సమాధానం, మీ చిత్తం మా పట్ల నెరవేర్చినట్లుగా మేము వేడుకుంటున్నాం. ఆ రీతిగా మా ప్రార్థనలు ఆలకించండి, మాకు జవాబును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎవరైతే ఈ వీడియోని చివరిదాకా చూసి ఉన్నారో వారందరినీ ఆశీర్వదించి, దీవించి, మీ రెక్కల కాచి కాపాడమని వేడుకుంటూ, ఈ కొద్ది మాటలు తప్పులుంటే దయతో క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. కామెంట్లో ఆమెన్ అని టైప్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.